నమస్తే అండి, మేర్వా వ్లాగ్‌కి స్వాగతం. గృహప్రవేశం 14వ తారీఖున అని చెప్పాను కదా, ఏప్రిల్ 14న. దానికన్నా ముందు రోజు అనమాట. ఊరికనే ఒకసారి మొత్తం అంతా వీడియో తీసి మీకు ఒకసారి చూపిస్తే బాగుంటుంది అనిపించింది. ఇంక అందుకని మా బాబుని ఒకసారి మొత్తం అంతా హోమ్ టూర్లో తీనానా అని అంటే మొత్తం తీసాడనమాట. ఎంతసేపు లేదులేండి, కొంచెం సేపే ఉందన్నమాట. ఇదంతా కూడా ప్రహరీ గోడ అండి. ఎలివేషన్ చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. ఇదంతా ఎలివేషన్ అండి. చాలా బాగా చేశాడు అతను. మా బాబు ఎప్పటికప్పుడు డిజైన్ చూపిస్తాం అలా ఉండడం వల్ల బాగా చేయగలిగాడు అనమాట. మా బాబు సివిల్ ఇంజనీర్ కదండి, ఎక్కడ ఏ డిజైన్ చూసినా అది అలా తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశాడు అనమాట. చాలా బాగా చేయించాడండి దగ్గరుండి. ఇదిగోండి ఎలివేషన్ అండి. అక్కడేమో మీకు రాధాకృష్ణుల బొమ్మ టైల్స్ పెట్టామన్నమాట. టైల్స్ కూడా చాలా బాగా వచ్చిందండి. ఇదేమో ముఖద్వారం. అంటే మీకు సింపుల్గా చెప్పేద్దామనండి, ఎందుకంటే గృహప్రవేశం ఎలాగో వీడియో ఉంది కదా ముందు అది అప్పటికి మీకు కొంచెం క్లారిటీగా మీకు అర్థమవుతుందని ముందు కొంచెం చూపిస్తున్నాం అనమాట. ఇదంతా ముఖద్వారం అండి. ఇది హాలు. మీకు హాల్ కూడా చాలా పెద్దగా వచ్చిందండి. మాకు మెయిన్ డోర్ కూడా మాకు విఘ్నేశ్వరుడు వచ్చిందనమాట. డోర్ అంతాను అటు ఇటు ఏనుగులు వచ్చినాయండి. మధ్యలో పూర్ణ కుంభం వచ్చిందండి. పైన ఇదంతా కూడా సీలింగ్ అనమాట. సీలింగ్ కూడా చాలా బాగా చేయించారు. ఇదంతా వంటగది అనమాట అండి. అది ఓపెన్ వంటగది. వంటగదికి అల్మర్లలోను కబోర్డ్స్ కూడా పెట్టించాం కదా, అది కూడా చూపిద్దామని. చాలా సింపుల్గానే చేయించామండి, హెవీగా ఏమీ లేదు. మా బడ్జెట్లో ఎంతవరకు అవ్వగలదో అంతవరకు చేయించామండి. ఇదంతా టీవీ ఇదనమాట ఏరియా. ఇదేమో డైనింగ్ ఏరియా అండి. పైన సీలింగ్ కూడా చూస్తారు కదా. ఇదేమో దేవుడి గది అండి. దేవుడి గది కూడా చాలా బాగా వచ్చింది. మొత్తం అంతా దేవుడి గది అండి. ఇదంతా చక్కగా అంటే సరిపడా వచ్చిందండి. ఒక ఇద్దరు ముగ్గురు కూర్చుని పూజ చేసుకునేలా వచ్చిందనమాట. ఇదంతా కూడా మీకు పైన అండి. పైన సెకండ్ ఫ్లోర్లో మాకు హోమ్ థియేటర్లా కట్టించాడండి వేణు. అదనమాట. ఇది హోమ్ థియేటర్ అండి. దీనికి కూడా పెద్ద కిటికీ పెట్టించాం, గాలి వెళ్తురు రావడానికి అన్నట్టు. ఇదిగోండి అదంతా తెర అనమాట. మీకు చూపిస్తున్నాడు కదా, అది తెర. ఇక్కడి నుంచి కొంచెం అంటే మీకు హోమ్ థియేటర్ అర్థం అవ్వాలని అండి మా బాబు అలా మీకు కొంచెం మోడల్ చూపిస్తున్నాడు అనమాట. కింద టైల్స్ ఉన్నాయిను. ఇదిగోండి మా వారికి ఎన్టీఆర్ విగ్రహం అంటే చాలా ఇష్టం కదా, ఎన్టీఆర్ అంటే, అందుకని పెద్ద కట్అవుట్ చేయించాడండి. ఇదిగోండి తెర మనకి తెర మీద అనమాట. బాగుంది కదండి, చాలా బాగుందండి. అసలు సినిమా హాల్లో కూర్చున్నట్టే ఉందండి. మినీ థియేటర్లా అనమాట. చాలా బాగుంది. ఎక్కడికక్కడ పెట్టించాడు అనమాట ఫ్యాన్లు ఉన్నాయండి. ఇంకా చేయించాలండి. లోపల కూడా ఫర్నిచర్ అది తీసుకోవాలి. మళ్ళీ మీకు చూపిస్తాను ఫర్నిచర్ అన్నీ పెట్టాక. ఇది గెస్ట్ రూమ్ అనమాట. గెస్ట్ రూమ్ అండి. సినిమా థియేటర్ రెండు పక్కనే పెట్టించాడు. ఇదిగోండి మొత్తం బయటకు వచ్చాకండి ఎలివేషన్ అంతా మీకు బాగా కనిపిస్తుంది కదా, చాలా బాగుందండి. అంటే మీకు ఎందుకు చూపిస్తున్నానంటే మీకు కూడా ఒక అర్థం అవుతుంది కదా అనే ఉద్దేశంతో చెప్తున్నాను. కింద మేము గోడ దగ్గర విఘ్నేశ్వరుని పెట్టామండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.